నమస్కారం. వినలానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా వినాయక చవితి వేడుకలు. వరద బాధితులకు ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సహాయం. పట్టణంలోని హనుమాన్ నగర్లో పంచముఖి విఘ్నేశ్వర పూజ మహోత్సవం మొదటి రోజు ఘనంగా జరిగింది. హనుమాన్ నగర్ 2వ లైన్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, కార్యక్రమానికి విగ్రహదాతలుగా కంపసాటి రమణయ్య, వారి భార్య ఎల్లమ్మలు పంచముఖ విఘ్నేశ్వర విగ్రహాన్ని సమర్పించగా, కార్యక్రమానికి అతిథులుగా మాజీ శాసనసభ్యులు బక్కిన మల్లికార్జునరావు, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మాధు వరప్రసాద్ హాజరయ్యారు. కమిటీ పెద్దలందరూ పెద్ద ఎత్తున పాల్గొని వినాయక మహోత్సవం నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఆ భగవంతుడి దీవెనల వలన వినుకొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న దేవుని మాట ప్రకారం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వినుకొండ ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ ఫిలిప్, సెక్రటరీ మోజెస్లు తెలియజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వినుకొండ పట్టణంలోని నసరావుపేట రోడ్లో గల ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ సంఘస్థులు సహాయార్థం విజయవాడలోని వరద బాధితులకు ఆదుకునేందుకు తమ వంతుగా పులిహోర, పెరుగన్నం, బిస్కెట్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేసేందుకు బయలుదేరామన్నారు. ఆ దేవాది దేవుడు విజయవాడ మహానగరాన్ని త్వరలో బాగుపడి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. విజయవాడలో వరద బాధితుల సహాయం కొరకు వినుకొండ ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి వారి ఆధ్వర్యంలో ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖున మేమందరం కలిసి, సంఘమంతా కలిసి ఎంతో సంతోషంగా వారి బాధను అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా చేతనైనంత సహాయం వారికి చేయడానికి ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, జెట్ అలాగే అగ్గిపెట్టెలు, క్యాండిల్స్, మరి చక్కగా బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు ఇవన్నీ తీసుకొని బయలుదేరి వెళ్తున్నా. ఈ కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధల్లో శ్రేష్టమైన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఆ మాట ప్రకారం కష్టంలో ఉన్న వారిని ఆదుకోండి, శ్రమలో ఉన్న వారికి సహాయం చేయండి అని యేసు ప్రభువారు చూపించిన ఆ మాటను బట్టి ఈరోజు మేము సంఘముగా 1500 మందికి సహాయం చేయడానికి బయలుదేరి వెళ్తున్నాం. వినుకొండను దేవుడు దీవించాలి. విజయవాడ వరద బాధితులు చిక్కుకున్న వారిని ప్రభువే సంరక్షించి కాపాడాలి. ఈరోజు మా ప్రయాణం పరిచర్యను దేవుడి దీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా వినుకొండ ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని, కుటుంబాలను, వినుకొండ ప్రజానికాన్ని ఆ యేసయ్య నిండారుగా దీవించాలని మనసారా కోరుకుంటూ మేము వెళ్తూ ఉండగానే ప్రభు గొప్ప కార్యాలు జరిగించి విజయవాడలో గొప్ప వాతావరణం, మంచి వాతావరణం ఇచ్చి ఆ వరద మంపు నుంచి ఆ ప్రజల్ని కాపాడి క్షేమం ఇచ్చి మా చేతని సహాయం మేము చేస్తూ ఉండగా ఇంకా ఈ రీతిగానే ఆంధ్ర రాష్ట్రం అంతా అలాగే దేశమంతా కదిలి విజయవాడని కనికరించాలని, ఆ ప్రజలను ప్రేమించాలని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ వినుకొండ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ ఇండియా. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి క్రైస్తవ సహోదరులారా, ఈరోజు మరి విజయవాడలో జరుగుతున్నటువంటి వరద బాధితుల సహాయార్థము వినుకొండ ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి సంఘస్థులు, అక్కడ ఉన్నటువంటి వారి ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా తెలుసుకొని సాటి క్రైస్తవుడిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి బైబిల్ సూక్తి ప్రకారము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘస్థుడు కూడా స్పందించి వారికి చేయగలిగినటువంటి సహాయం చేసి, దేవుడు చెప్పిన ప్రకారము ఆకలి కొన్నవాడి ముఖం చూడవద్దు, మీ వంతు మీకు సహాయం చేయండి అని ఆయన చెప్పిన ప్రభు మాటలు నెరవేర్చడానికి మరి ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా వారికి వచ్చిన సహాయాన్ని చేసి అవి మరి వారి చేతుల మీదుగా వారికి ఇచ్చి వారి ఆకలి దప్పిగా తీర్చాలనేటువంటి ఒక సంకల్పంతో మరి బయలుదేరటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రయాణంలో ఆ దేవుడు మాకు తోడునీడుగా ఉండి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఇక్కడ పనిచేసి ఎంతో కార్యక్రమం చేసినటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. పట్టణంలోని వెల్లడూరు రోడ్డులో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో
మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ వినుకొండ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మున్ముందు రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ 3150-2425 ఈరోజు వినాయకుడి చవితి సందర్భంగా ఈ వినాయకుడు పంపిణీ విగ్రహాలని పంపిణీ చేశాము. దీనికి దాత ముప్పాల నరేంద్ర భూపతి గారు 250 విగ్రహాలని అందరికీ పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని, ఏ ఫెస్టివల్ ఉన్నా ప్రతి ఒక్క ఫెస్టివల్కి మా సహాయ సహకారాలు ఉంటాయని ఈ రోటరీ తరఫున మా టీం మొత్తం విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో వినుకొండ మండలం నరగాయపాలెం సెక్టార్లోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మల హై స్కూల్ నందు పోషకాహారం మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం నాగరాజ్ కుమారి ఆధ్వర్యంలో గ్రామంలో పౌష్టికాహార మాసోత్సవాలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తల్లులచే మొక్కలు నాటించారు. కార్యక్రమంలో హెచ్ఎం సిద్ధార్థ శివపార్వతి అధ్యక్షత వహించి తల్లులకు పోషకాహారం గురించి మాట్లాడుతూ, మునగాకు తప్పనిసరిగా వంటలలో వాడాలని, ప్రోటీన్స్ విటమిన్లో ఉన్న ఆహారం ఏ విధంగా తీసుకోవాలో వివరించి చెప్పారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.